తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోబోతోందా? దీనికి సంబంధించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. వాస్తవం అనేది ఎవరు చెప్పలేరు. మమతా బెనర్జీ ఏం చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తామని. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధినేత కానీ లేదా మల్లికార్జున ఖర్గే కానీ లేదా వీళ్ళెవరు కూడా ఏం చెప్పలేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అనే దాని మీద జరుగుతున్నటువంటి చర్చల్లో మమతా బెనర్జీకి వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతారు అనేటటువంటి మాట వినిపిస్తోంది. కారణం 59 మంది ఎమ్మెల్యేలు సపరేట్ కొంపటి పెట్టుకుని అందులో ఎవరినైతే మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో అతన్ని లీడర్గా ఎన్నుకుని దాన్ని స్పీకర్ ఆమోదించి ఇన్ని జరిగినాయి. అసెంబ్లీ వ్యవహారాల్లో పార్లమెంట్ వ్యవహారానికి వచ్చేసరికి 29 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కి 20 మంది సభ్యులు రామ్ చెప్పి వాళ్ళు ఎన్డీఏకి మద్దతు పలుకుతామంటూ వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. 13 మంది సభ్యులు ఉన్నటువంటి రాజ్యసభలో ముగ్గురు ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతారని సమాచారం తెలుస్తోంది. ఏం మిగిలింది మమతా బెనర్జీకి? 15 సంవత్సరాలు నిరాఘాటంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి ఒక రాణిగా వెలుగొందినటువంటి మమతా బెనర్జీ ఈరోజు దిక్కులేని స్థితికి చేరుకుంది. ఆమెకి ఏ మార్గాలు కూడా కనపట్లేదు. నిజానికి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో మాకు పొత్తొద్దు, కాంగ్రెస్ పార్టీ వల్లే మేము దెబ్బతింటున్నాం, అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు పెట్టుకోం అని చెప్పి మరి సింగిల్గా వెళ్ళినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 సీట్లకు పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ అద్భుతంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు ఆవిడ ఇండి కుటుంబం గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ని తిరస్కరించింది. కానీ ఎప్పుడైతే ఒకసారి ఆవిడ ఓడిపోయిందో, ప్రజలు ఎప్పుడైతే తిరగబడుతున్నారో అప్పుడు నేను ఇండి కుటుంబ భాగస్వామినే అని ఆవిడ ప్రకటించింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇండి కుటుంబ సమావేశంలో ఆమె కూడా పాల్గొంది స్వయంగా. ఆమెతో పాటు తన మేనల్లుడు టీఎంసీకి దయనీయ స్థితికి రావడంలో ప్రధాన పాత్రధారి అయినటువంటి అభిషేక్ బెనర్జీని కూడా పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఆవిడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కూడా ఆవిడ ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టుకున్న ఎమ్మెల్యేలు కానీ, వెళ్ళిపోయినటువంటి ఎంపీలు కానీ, లేకపోతే రాజ్యసభ ఎంపీలు కానీ వాళ్ళు ఎవరు కూడా మమతా బెనర్జీ మాకు వద్దని అంటలేదు, మీరు రావద్దు, మీరు మాకేం కారణం ఎవరు అంటలేదు, మీ పార్టీని మేము తీసేసుకున్నాం అంటలేదు. కానీ ఏమంటున్నారు? అభిషేక్ బెనర్జీకి పార్టీకి సంబంధం లేకుండా ఉండాలి, అతన్ని వీటిలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తున్నారు. అంత వ్యతిరేకతను అభిషేక్ బెనర్జీ మూట కట్టుకుంటే, అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే అతన్ని పట్టుకు వెళ్ళాడడం ఎందుకు? ఎందుకంటే ఆ కేసులతో వీడికి కూడా సంబంధం ఉంది కాబట్టి. అందుకే ఫోర్జరీ కేసుకు సంబంధించి అభిషేక్ బెనర్జీ ఇంట్లో రైడ్ చేసినప్పుడే మమతా బెనర్జీ ఇంటికి కూడా వచ్చారు సిఐడి వాళ్ళు. టీచర్స్ కుంభకోణం, ఆర్జీగర్ హాస్పిటల్ వ్యవహారం, ఒకటేమిటి ఇట్లా ఎక్కేస్తే చాలా, సందేశ్ ఖలీలో దౌర్జన్యాలు, అనేక రకాల చోట్ల కేవలం దౌర్జన్యం, హింస, దాని మీదే ఆధారపడి ఇన్నాళ్ళు బతికినటువంటి మమతా బెనర్జీ ఈరోజు దిక్కులేని స్థితిలో ఈరోజు తన పార్టీ కాంగ్రెస్ కలిపేసుకుంటుందా? ఏమో చెప్పలేము. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి కేసీ వేణుగోపాల్ మాత్రం అట్లాంటిదేం లేదు, మేమందరం కలిసి ఇండి కూటమిగా ఏం చేయాలనే దాని మీద మాత్రమే ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఏదేమైనా సరే మమతా బెనర్జీ ఇంత దయనీయ స్థితికి రావడానికి కారణం స్వయంకృతాపరాధం మాత్రమే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు అది కాంగ్రెస్లో కలిసినా ఇంకో చోట కలిసినా ఎవరికి వచ్చేది పోయేది కూడా ఏం లేదు, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు చింతించినా ఏం ప్రయోజనం లేదు, లేకుండా ఆవిడ చేసుకుంది అంతే. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే.